గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దేశంలో ఎల్నినో ప్రభావం వెంటాడుతున్నటువంటి తరుణంలో గుజరాత్లో భారీ వర్షాలు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో అక్కడ నగరాల్లో మొత్తం కూడా అతలాకుతలమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అహ్మదాబాద్, సూరత్, నవ్సారి, వల్సాద్, ఖేడా, తాపీ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు ముంచెత్తాయి. అనేక ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. నివాసాలు మునిగిపోయాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. నదులు, వాగులే కాదు, గ్రామాలు, పట్టణాలు, మార్కెట్లు అన్నీ కూడా ముంపుకు గురాయి. ఒకసారి స్క్రీన్ మీద మీరు దృశ్యాలు చూస్తుంటే అర్థమవుతుంది. మొత్తం కూడా ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయి వరద గుప్పిట్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి. అనేక చోట్ల జాతీయ రహదారులు, రైల్వే ట్రాకులు కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. దీంతో అధికార యంత్రాంగం వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. 5 హెలికాప్టర్లతో సహాయక చర్యలు అందిస్తున్నారు. బాధితులని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి విజువల్స్లో మీరు చూస్తుంటే కనుక అంటే అక్కడ కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు అంటే దేశం మొత్తం మీద ఎల్నినో ప్రభావం వల్ల ఎక్కడా వర్షపాతం పెద్దగా నమోదు కావట్లేదు. కానీ పడిన చాట మాత్రం అతలాకుతలం అయిపోతుంది. ఒక బీభత్సమైనటువంటి వర్షపాతం అక్కడ నమోదవుతోంది. సో అతివృష్టి కొన్ని చోట్ల చాలా బీభత్సమే సృష్టిస్తుందని చెప్పాలి. ఎందుకంటే మొత్తం బయటకు రాలేనటువంటి సిచ్యువేషన్. లోతట్టు ప్రాంతాల్లో పురాతన వసతులు ఉన్నటువంటి ఆ గృహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా నేలమట్టం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఆ భారీ వర్షాలకి అక్కడ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించాలన్నా కానీ అలాంటి సిచ్యువేషన్ లేకుండా పోతుంది. అధికారులు కూడా కొంత కష్టంతో కూడుకున్నటువంటి పరిస్థితి. గుజరాత్లో కురుస్తున్నటువంటి ఈ భారీ వర్షాలు సాధారణ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. దక్షిణ గుజరాత్లోని జిల్లాల్లో అయితే చాలా భయాందోళనలు నెలకొన్న పరిస్థితి. అక్కడ నదులు కావచ్చు, వాగులు, గ్రామాలు, పట్టణాలు అన్నీ కూడా ముంపుకు గురవుతున్నాయి. ముఖ్యంగా జాతీయ రహదారులు, రైల్వే ట్రాకులు కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. స్థానిక పోలీసులు, పరిపాలనా యంత్రాంగంతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొంటున్నాయి. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పరిస్థితిని అంచనా వేయడానికి వరద ప్రభావిత ప్రాంతాలను కూడా సందర్శిస్తున్నారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి నవ్సారి, వల్సాద్ జిల్లాలు మాత్రం తీవ్రంగా ప్రభావానికి గురయ్యాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్క వల్సాద్లోనే సుమారు 1200 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వల్సాద్, దాని పొరుగునటువంటి నవ్సారి జిల్లాల నుంచి మొత్తం కలిపి చూసుకుంటే కనుక 22,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారన్నమాట. సో మొన్న బుధవారం నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి అక్కడ ఉన్నటువంటి జిల్లాలు మొత్తం కూడా తీవ్రంగా ప్రభావానికి గురై అక్కడ జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. బయట మార్కెట్కి వెళ్ళి ఏమైనా వస్తువులు కొనడానికి కూడా కొనలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే రోడ్లన్నీ కూడా పూర్తిగా మునిగిపోయాయి. మోకాళ్ళ లోతు, నడుము లోతు నీళ్లు వచ్చేసి లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు తిరగలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో వాళ్ళందరినీ కూడా సహాయ కార్యక్రమాలు చేయడానికి అధికార సిబ్బంది కూడా ఎంత ఇబ్బంది కనిపిస్తుంది అంటే గతంలో ఎప్పుడూ లేనట్టుగా అక్కడ భారీ వర్షం పడుతుండడంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా వల్సాద్ జిల్లాలోని ఉమరగావ్ తాలూకాలో గత 36 గంటల్లో పరిస్థితి చూసుకుంటే 1200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అధికారుల లెక్క ప్రకారం ప్రభావిత జిల్లాల్లో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, రాష్ట్ర విపత్తు దళాలు భారీగా మోహరించాయి. సహాయక రెస్క్యూ కార్యకలాపాల కోసం ముఖ్యంగా నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఆ 2 జిల్లాలు నవ్సారి, వల్సాద్ 2 ఆర్మీ దళాలు కూడా అక్కడ మోహరించిన పరిస్థితి. ఎందుకంటే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు బయటికి రాని పరిస్థితి ఉంటే, ఇంకా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి ఉంటే వాళ్ళని హెలికాప్టర్ల సాయంతో, ఆర్మీ సాయంతో తాళ్లతో కిందకి దిగి అక్కడ టెర్రస్ల మీద ఆహారం కోసం, లేదంటే ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకు తీసుకెళ్ళిపోండి, సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్ళండి అని చెప్పి ఆర్తనాదాలు చేసేటువంటి వాళ్ళ కోసం, వరద బాధితుల కోసం ప్రత్యేకంగా అక్కడ సీరియస్ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో గాంధీనగర్ విషయానికి వస్తే అక్కడ రాష్ట్ర అత్యవసర కార్యకలాపాల ప్రకారం వల్సాద్ జిల్లాలోని ఉమరగావ్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా అక్కడ ఇబ్బందికర పరిస్థితి ఉంది. సో ఉదయం 6 గంటల నుంచి రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెడితే గురువారం సాయంత్రం 6 గంటల వరకు 36 గంటల వ్యవధిలో అక్కడ 1200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైందంటే సిచ్యువేషన్ ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతుంది. సో కాబట్టి ఆ ప్రభావిత జిల్లాలన్నింటిలో కూడా పాఠశాలలు, కళాశాలలు బంద్ చేశారు. ప్రధానమంత్రి మోదీ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో ఫోన్లో మాట్లాడి అక్కడ అందుతున్నటువంటి సహాయ కార్యక్రమాల గురించి కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకుంటే గుజరాత్లో సో ప్రతి వర్షాకాలం సీజన్లో కూడా వర్షాలు పడతాయి. కానీ ఈసారి అంతకు మించన్నట్టుగా, ఎందుకంటే ఎల్నినో ప్రభావంతో అతివృష్టి కొన్ని చోట్ల చాలా బీభత్సంగా కనిపిస్తుంది. అది గుజరాత్లోని కొన్ని జిల్లాల్లో ఆ అతివృష్టి కురవటం వల్ల కొన్ని గంటల్లోనే 1000 మిల్లీమీటర్ల వర్షపాతానికి పైగా కురవటం వల్ల అక్కడ స్థానిక ప్రజానీకం, లోతట్టు ప్రాంతాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు.